నాకు తెలుసు ఈ లోకంలో ఎవరిని నమ్మకూడదని, కానీ నేను కొంతమందిని నమ్మి ఈరోజు నా ప్రాణాలు కోల్పోయేంత స్థాయికి దిగజారిపోయాను. ఇప్పుడు ఏం కష్టం వచ్చిందని రా ఇంత పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటున్నావు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ నమ్మి మా అమ్మ ఆపరేషన్ కోసం దాచిన డబ్బుల్ని ఈ బెట్టింగ్ యాప్ల మీద ఇన్వెస్ట్ చేశాను రా. ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. నాకు ఇంకా చావు ఒకటే దిక్కు అనుకుంటున్నాను రా. మీరంతా ఒక మాయలో బతుకుతున్నారు రా. మీలాంటి అమాయకులకి బెట్టింగ్ యాప్స్ ని ఎరేసి వాళ్ళు డబ్బులు సంపాదించి హ్యాపీగా ఉంటున్నారు రా. అది మీకు అర్థం కావట్లేదురా. అక్రమంగా సంపాదించే డబ్బు మన చేతిలో ఎప్పటికి నిలబడదురా. కష్టపడి సంపాదించి చూడు, ఒక్కొక్క రూపాయి విలువ తెలుస్తుంది. ఏమని ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో, మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు కూడా ఉంటాడు.